హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. సో, ఈరోజు ట్యూస్‌డే అండి. రేపు మా గృహప్రవేశం. వెడ్నెస్‌డే నైట్‌కి అంటే తెల్లవారితే గురువారం. సో, రేపు నైట్ 2:30 అలా ఇంట్లోంచి బయలుదేరాలి. సో, 2 డేసే ఉన్నాయి ఇంకా మాకు పనులకి. సో, నేను, మా అత్తయ్య, మా ఆడపడుచు షాపింగ్‌కి బయలుదేరాం ఇప్పుడే. సో, మా ఆడపడుచు హైదరాబాద్‌లో ఉంటుంది. నిన్న ఈవినింగ్‌కి వచ్చిందనమాట ఇక్కడికి తెనాలికి అత్తయ్య వాళ్ళ ఇంటికి. సో, ముగ్గురం కలిసి బ్లౌజ్ పీసెస్, పెట్టుబడికి శారీస్ ఇవన్నీ ఉంటే పనులేంటో రాసుకొని స్టార్ట్ అయ్యాము. సో, టైమ్ అరౌండ్ 11 అట్లా అయింది. 10:30, 11 అయింది. బ్రేక్‌ఫాస్ట్ అంతా చేసేసి ఇంట్లో పనవ చేసేసుకొని స్టార్ట్ అయ్యామనమాట. సో, ఫస్ట్ శారీస్ షాప్‌కొచ్చేసామండి. సో, శారీస్ తీసుకుంటున్నాము. యాక్చువల్లీ గృహప్రవేశం పూజ చేస్తాం గదా! వాస్తు పూజ. దాని తర్వాత గణపతి హోమం జేస్తాము. ఆ గణపతి హోమం అయినాక చండీ హోమం చేస్తున్నాం. యాక్చువల్లీ మా అత్తయ్య వాళ్ళకి సత్యనారాయణ వ్రతం ఉండదనమాట వీళ్ళ ఫ్యామిలీకి. సో, అందుకని చెప్పి మామూలుగా హోమం చేస్తాము. బట్ ఈసారి చండీ హోమం చేస్తున్నాము. అది అమ్మవారిది. మీలో ఎంతమందికి ఐడియా ఉందో చాలా పెద్ద ప్రాసెస్ బాగా నిష్టగా చేయాలి. అందుకని చాలామంది చేయరు. బట్ మా అత్తయ్య గారికి బాగా నమ్మకం అనమాట అమ్మవారంటే. సో, అందుకని చెప్పి అత్తయ్య చేసుకుందాం అన్నారు. సో, దానికి ముత్తైదులు కూర్చోబెట్టి పూజ చేయాలి. తర్వాత పూజా దంపతులు అని వాళ్ళని కూర్చోబెట్టి పెద్దవాళ్ళని ఎవరినైనా పూజ చేయాలి. సో, ఇలా చాలా చాలా ఉన్నాయి. సో, ఆ ముత్తైదులందరికీ శారీస్ తీసుకోవాలి. తర్వాత ఫంక్షన్ అంటే మనం ఇంట్లో పెద్దవాళ్ళకి పెడతాము. ఇంటి ఆడపిల్లలకి పెడతాము. సో, అందుకని చెప్పి అలా అందరికీ చీరలు కావాలనమాట. సో, ఈ ఒక్క షాప్‌లోనే దొరికిపోయినాయి చాలా వరకు. సో, తీసేసుకున్నాము. సో, ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం అత్తయ్య, నేను, కీర్తి, మా ఆడపడుచు పేరు కీర్తి అనమాట. సో, ముగ్గురం డిస్కస్ చేసుకుంటున్నాం ఏ కలర్స్ బావున్నాయి ఏంటి అని చెప్పి. శారీస్ పనయిపోయినాక బ్యాంగిల్స్ షాప్‌కొచ్చామండి. సో, ముత్తైదులందరికీ గాజులు కూడా పెట్టాలి. సో, అందుకని చెప్పి ఇక్కడ బ్యాంగిల్స్ చూస్తున్నాము. సో, బ్యాంగిల్స్ చూసేసినాక బ్లౌజ్ పీసెస్ షాప్‌కి వెళ్తాము. సో, గ్రీన్ కలర్, రెడ్ కలర్ అలా పెట్టాలి మామూలుగా. సో, మేము గ్రీన్ కలర్ తీసుకున్నాము. సో, బ్యాంగిల్స్ తీసేసుకొని దాని తర్వాత దాని ఎదురుగుండానే బ్లౌజ్ పీస్ షాప్ అనమాట. సో, ఇప్పుడు చూస్తున్నారు గదా! ఇక్కడ బ్లౌజ్ పీసెస్ అన్నీ దొరుకుతాయి. సో, ఇది ముత్తైదులందరికీ పెట్టాలి. ఎవరికి శారీస్ పెట్టినా బ్లౌజ్ పీసెస్ పెట్టి పెట్టాలి. అది కాక కూడా రిటర్న్ గిఫ్ట్స్‌తో పాటు బ్లౌజ్ పీసెస్ వేస్తాం గదా! దానిలో తాంబూలము, బ్లౌజ్ పీస్ వేసిస్తాం గదా! సో, దానికి కావాలనమాట. సో, కొంచెం ఎక్కువే కావాలి. అందుకని చెప్పి షాప్‌కొచ్చాము. సో, సెలెక్ట్ చేసాము. వాళ్ళు ప్యాకింగ్ అదంతా చేస్తున్నారు. సో, ఈలోపు నించొని మాట్లాడుతున్నామనమాట వాళ్ళతో. లాస్ట్ వీడియోలో మేము తెనాలి వచ్చాము అత్తయ్య వాళ్ళ ఇంటికి అని చెప్పి పెట్టాను. ఆ వీడియోలో అత్తయ్య, మామయ్య మేమందరం కూర్చొని మాట్లాడుకోవడం చూసి చాలామంది కామెంట్స్ చేశారు. మీరు చాలా లక్కీ, చాలా బ్లెస్డ్, ఇలాంటి ఇన్‌లాస్ దొరికినందుకు. మీరు కూడా చక్కగా కలిసిపోతున్నారు. మీరు చాలా లక్కీ అని చెప్పి చాలా కామెంట్స్ వచ్చినియి. డెఫినెట్‌గా లక్ ఫ్యాక్టర్ అనేది కొంచెం ఉంటుంది. మంచి మనసున్న మనుషులు దొరకాలి కాబట్టి డెఫినెట్‌లీ కొద్దిగా ఉంటుంది. కానీ ఏ రిలేషన్‌షిప్‌కైనా అది కంప్లీట్‌గా లక్ అంటే నేను ఒప్పుకోనండి. దేనికైనా సరే అది ఇన్‌లాస్‌కి నాకు మధ్యలోనే కాదు. నాది యశ్వంత్ రిలేషన్‌షిప్ అయినా, ఏ రిలేషన్‌షిప్ అయినా హస్బెండ్, వైఫ్ విత్ ఇన్‌లాస్ అనేది మనం కష్టపడి సరిదిద్దుకున్న దాన్ని బట్టి ఉంటుందనమాట. సో, రిలేషన్‌షిప్స్ బయట నుంచి చూసి అబ్బా! ఎంత సూపర్ లక్కీ వీళ్ళు అనుకుంటాము. సో, చాలా కష్టపడి, చాలా అండర్‌స్టాండింగ్ ఉండి అన్ని సైడ్స్ నుంచి ఇప్పుడు నేను, అత్తయ్య, మా ఆడపడుచు అందరం ఉండగలుగుతున్నామంటే అందరి సైడ్ నుంచి అండర్‌స్టాండింగ్ ఉంటేనే కదా! అది పాసిబుల్ అవుతుంది. చిన్న చిన్న విషయాలుంటాయి. ఆడవాళ్ళన్నాకుంటాయి. కిచెన్‌లో చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. అది ఎవ్వరికైనా కామనేనండి. ఎక్కువ రోజులున్నప్పుడు ఏదో ఒకటి మాట మాట అనుకుంటూ ఉంటాము. చిన్న చిన్నవే చాలా చిన్న చిన్నవి. ఎందుకంటే అందరి పద్ధతులు వేరు. అందరూ పనిచేసే విధానాలు వేరు. అది కూర్చున్నప్పుడు ఇలా చేస్తే బావుంటుందని వాళ్ళనంటాం. ఇలా చెయ్యని వీళ్ళనంటాం. చెప్పటం ఇలాంటివన్నీ అందరికీ చిన్న చిన్నవి ఉంటానే ఉంటాయి. ఆడవాళ్ళకైతే సహజంగానే వస్తాయి. స్పెషల్లీ కిచెన్‌లో పని కాడ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కాకపోతే వాటిని అర్థం చేసుకోవటం, అప్పటికప్పుడు ఏదన్నా అనిపిచ్చినా దాన్ని వదిలేయటం
సో, ఇలా అందరూ ట్రై చేస్తేనే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. సో, ఇలా ఇంత హార్డ్ వర్క్ చేసి ఇంత నిలుపుకునే రిలేషన్‌షిప్‌ని ఇది లక్ అని చెప్పి తీసేయటం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. నా విషయంలో, యశ్వంత్ విషయంలో కూడా అంతే. నేను చాలా సార్లు చెప్పాను మా వీడియోస్‌లో. మాకు 4-5 ఇయర్స్ పట్టింది. ఈరోజు అందరూ మా ఆఫీస్‌లో కానీ, రిలేషన్స్‌లో కానీ, మా ఫ్రెండ్స్‌లో కానీ అసలు కపుల్ అంటే మీరు, ఆదర్శ దంపతులంటే మీరు, మిమ్మల్ని చూసి రోల్ మోడల్‌లాగా మేముండాలి. ఇన్ని ఇయర్స్ అయినా సరే అంత ఇదిగా ఉంటారు అంటారు. బట్ ఇట్ టుక్ 5-6 ఇయర్స్ టు గెట్ హియర్. మేము గ్రో అయ్యాము కలిసి 12 ఏళ్ళు అయింది మ్యారేజ్ అయ్యి. ఫస్ట్ 4-5 ఇయర్స్ మేము గూడా స్ట్రగుల్ అయ్యాము. ఇందాక చెప్పినట్టు బ్యాక్‌గ్రౌండ్స్ వేరుంటాయి, పద్ధతులు వేరుంటాయి, మనస్తత్వాలు వేరుంటాయి. సేమ్ మనుషులు ఎవ్వరైనా సరే మీ ఆఫీస్‌లో కొలీగ్స్ కానీ, ఇంట్లో మీ హస్బెండ్ కానీ, మీ వైఫ్ కానీ, మీ అత్తమామలు గానీ, మీ పేరెంట్స్ కానీ లైక్ మైండెడ్ వాళ్ళు ఉండరు కదా! సో, మనుషులతో ఉండటం అంటేనే వేరే వేరే మనస్తత్వాలు, వేరే వేరే ఆలోచనలు, వేరే వేరే ఒపీనియన్స్ ఉన్న మనుషులతో కలిసి ఉండటం. సో, ఇట్ ఈస్ డెఫినైట్‌లీ వర్క్. ఆహ్, పెద్ద బిగ్గర్ పిక్చర్ చూడాలి ఎప్పుడు. సో, వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని, అన్ని రకాలుగా బావుండాలి అని మనసులో ఎప్పుడైతే మంచి ఆలోచనలు ఉంటాయో, చిన్న చిన్నవి అవే కొట్టుకుపోతూ ఉంటాయి. సో, అది ఎప్పటికప్పుడు మర్చిపోవటం, దాన్ని పెంచకుండా ఉండటం. సో, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే రిలేషన్స్ హెల్ప్ అవుతాయి. సో, కష్టాలు రిలేషన్‌షిప్‌లో ఇబ్బందులు ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. అది బయట నుంచి చూసి మనం చాలా బావున్నారు అనుకుని, అర్రే! నాకే ఇలా దొరికారు, నాకే ఇలా అయిపోయింది అని అనుకుంటాము. అలా ఎప్పుడూ అనుకోకండి. మీ ఇంట్లో మీకెలా ఉన్నాయో వేరే వాళ్ళ ఇళ్లల్లో కూడా అలాగే ఉంటాయి. సో, ఎప్పుడైతే అలా మీరు కంపేర్ చేసుకొని ఇంకా నిరాశ పొందుతారో, అప్పుడు ఇంకా ఇబ్బందిగా అనిపిస్తుంది మీకు. మీకే ఏదో అయిపోయిందన్నట్టు అనిపిస్తుంది. అలా కాకుండా మీ పరిస్థితుల్ని, మీ ఇంట్లో జనాల్ని, వాళ్ళని అర్థం చేసుకుంటే ఇంకొంచెం మీకు ఈజీ అవుతుందనమాట లివింగు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు వాళ్ళకి ఎలా కావాలంటే అలా మీరు కంప్లీట్‌గా మారిపోతే అందరం హ్యాపీగా ఉంటాం అనుకోవటం చాలా పొరపాటు. మీ హ్యాపీనెస్‌ని చూసుకునే బాధ్యత మీది. నేనెప్పుడూ నా వీడియోస్‌లో చెప్తాను. యువర్ హ్యాపీనెస్ అండ్ యువర్ కేర్ కమ్స్ ఫస్ట్. సో, మనం ఆనందంగా ఉంటేనే మనం అందరిని ఆనందంగా ఉంచగలం. సో, కాబట్టి మీరెక్కడ కాంప్రమైజ్ అవ్వాలి, ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలి, ఎక్కడ అవ్వలేరు అనేది కూడా మీకు క్లారిటీ ఉండాలి. సో, నేను నా లైఫ్ కంట్రోల్ ఎవ్వరికీ ఇవ్వను. మా అత్తయ్య వాళ్ళకే కాదు, మా మమ్మీ వాళ్ళకే కాదు, ఎవ్వరికీ కంట్రోల్ ఇవ్వను. నేను యశ్వంత్ ఏదెప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే డెసిషన్ ఈస్ ఆల్వేస్ అవర్స్. మేమిద్దరం కలిసి ఇల్లు చక్కబెట్టుకుంటున్నాం. మేమిద్దరం కలిసి లివింగ్‌లో ముందుకి సాగుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క డెసిషన్ మాది. యెస్, ఒపీనియన్ అడుగుతాము పెద్దవాళ్ళని, సలహాలు అడుగుతాము. బట్ డెసిషన్ ఈస్ ఆల్వేస్ అవర్స్. సో, దానిలో చిన్న చిన్న విషయాలు కానీ ఏదైనా సరే ఇది ఇలా చేయండి, అది అట్లానే చేయండి, ఇది ఇట్లానే చేయండి అనే కంట్రోల్ నేను వాళ్ళకెప్పుడు సందివ్వను. ఎవ్వరికీ సందివ్వను. అలాగే ఎవరి లైఫ్ మీద కంట్రోల్ నేను తీసుకోవడానికి ట్రై చేయను. సో, ఎప్పుడైతే మీరు ఎవరి లైఫ్ మీద కంట్రోల్ తీసుకోవాలి, లేకపోతే వాళ్ళని జడ్జ్ చేయాలని మీరనుకోరో, ఎప్పుడు మీ కంట్రోల్ ఎవరికీ ఇవ్వరో, అప్పుడు మీరు సేఫ్ జోన్‌లో ఉంటారు. సో, చాలా వరకేంటంటే మనం మనశ్శాంతిగా ఉండి, మనం హ్యాపీగా ఉండి, మన లైఫ్ మన కంట్రోల్‌లో ఉండి, మనకెక్కడ బౌండరీస్ గీయాలో తెలిస్తే, ఇలాంటి రిలేషన్స్ మేనేజ్ చేయటం చాలా చాలా ఈజీ అయిపోతుంది. అలా కాకుండా మీకిష్టం లేని వాటికి ప్రతి ఒక్కదానికి ఇలా చేస్తే మా అత్తయ్య హ్యాపీగుంటారు, ఇలా ఉంటే మా మామయ్య హ్యాపీగుంటారు, నాకు కష్టం అయితే అయింది అనుకుంటే ఆ రిలేషన్స్ లాంగ్ టర్మ్‌లో వర్క్ అవ్వవు. ఎందుకంటే ఒకళ్ళు ఆనందంగా లేని చోట ఆ రిలేషన్ హ్యాపీ రిలేషన్ ఎలా అవుతుంది? అందరూ హ్యాపీగా ఉంటే వాళ్ళ వాళ్ళ స్పేసెస్‌లో ఉంటే హ్యాపీ రిలేషన్ అవుతుంది. సో, అత్తయ్య వాళ్ళ స్పేస్‌కి నేనెళ్ళటానికి, లేకపోతే కీర్తి స్పేస్‌కి నేనెళ్ళటానికి నేను ట్రై చేయను. అన్న చెల్లెళ్ళు మాట్లాడుకుంటే నేను మధ్యలో వెళ్ళను. అమ్మ కొడుకులు మాట్లాడుకుంటే నేను మధ్యలో వెళ్ళను. వాళ్ళ రిలేషన్ వాళ్ళది. అది నేను కంప్లీట్‌గా రెస్పెక్ట్ చేస్తాను. అండ్ అలాగే మా రిలేషన్ మధ్యలో ఎవరికీ సందివ్వము. సో, అది అలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ కీర్తి, మా అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ అలా ట్రై చెయ్యరు. కాకపోతే అలా చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో, మీరు ఫస్ట్ నుంచి అన్ని రకాలుగా బౌండరీస్ పెట్టుకొని అందరి స్పేసెస్ అందరికీ ఇస్తే ఆ రిలేషన్స్ హ్యాపీగా ఉంటాయి. సో, బౌండరీస్ సెట్ చేయండి. నేనెక్కడ అవును అనాలి, ఎక్కడ కాదు అనాలనే క్లారిటీ మీరు పెట్టుకోండి.
దానిపైన మంచితనంగా ఉండండి. అర్థం చేసుకోండి. ఎవరన్నా ఎలా అయినా మీ అత్తగారు ఒక రకంగా బిహేవ్ చేశారంటే ఎందుకలా చేశారు? ఆవిడకి ఎందుకనిపిస్తుంది? నేనలా అక్కడుంటే నేనెలా చేస్తాను? మా అమ్మగారు ఆవిడ స్టేట్‌లో ఉంటే మా అమ్మగారు కూడా అలాగే చేస్తారు కదా! ఇలాంటి ఆలోచనలు పెళ్ళైన కొత్తలో అయితే తెలిసేది కాదు. బట్ యాజ్ ఐ గ్రూ అప్, యాజ్ ఐ గాట్ మెచ్యూర్డ్ ఇలాంటివన్నీ ఆలోచిస్తే కొన్ని కొన్ని సార్లు సిట్యుయేషన్స్ ఎవరినైనా జడ్జ్ చేసేసి వీళ్ళు ఇంతే అని చెప్పటం ఈజీ. బట్ కొంచెం అర్థం చేసుకుని కొంతవరకు మనం కూడా అడ్జస్ట్ అవ్వాలి. కొంతవరకు అవసరమైతే వాళ్ళు కూడా మారాలి. సో, నేనిందాక చెప్పినట్టు ఏ సైడు కంప్లీట్‌గా వంగాల్సిన అవసరం లేదు. ఎవ్రీబడీ డిజర్వ్స్ టు లివ్ అ వెరీ హ్యాపీ అండ్ అ ఫ్రీ లైఫ్. ఫ్రీడమ్ ఉండాలి ఎవరికైనా. ఫ్రీడమ్ లేకపోతే దెన్ యూ హ్యావ్ టు టేక్ యువర్ డెసిషన్. మీకు ఏ రీజన్ వల్ల అయితే ఏ రీజన్ వల్ల కానీ మీ ఇన్‌లాస్ ఆహ్, తరపు నుంచి కానీ, ఎవరి గురించి కానీ నాకసలు లైఫ్‌లోనే ఫ్రీడమే లేదు. నాకు చిన్న చిన్నవి కూడా ఆలోచించుకునే ఇది లేదు. అలా అనుకుంటే అది చాలా తప్పు. సో, అట్లాంటి వాటిని ఖండించండి. ఏ ఎలాంటి కనుక్కోండి ఏ సొల్యూషన్స్ బెస్ట్ అనేది. ఫైండ్ సమ్ సొల్యూషన్. యూ డు నాట్ హ్యావ్ టు లివ్ దట్ వే. ప్రతి ఒక్కళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, ఆనందంగా బతికే హక్కు, ఫ్రీడమ్‌తో బతికే హక్కు ప్రతి ఒక్కళ్ళకి ఉంది. బట్ అలా అని వేరే వాళ్ళలో దూరిపోవటము, మీరు చెప్పినట్టే మీ హస్బెండ్, మీ అత్తయ్య వాళ్ళతో మాట్లాడాలి, మీరు అనుకున్నట్టే వాళ్ళ ఇంటికెళ్ళాలి, ఇలా మీరు వేరే రిలేషన్స్‌లో దూరొద్దు. మనకంటే ముందు వాళ్ళ రిలేషన్స్ వచ్చాయి. అన్న చెల్లెళ్ళు, అమ్మ, కొడుకులు, తండ్రి కొడుకులు వీళ్ళందరూ మనం రాకముందు 25 ఏళ్ళు వాళ్ళు కలిసి ఉన్నారు. సో, వాళ్ళ మధ్యలో ఎళ్ళకూడదు. సో, ఆ డిఫరెన్స్ ఎప్పుడైతే, ఆ లైన్స్ ఎప్పుడైతే తెలుస్తాయో అప్పుడు చాలా ఈజీ అయిపోతాయి. టైం పడుతుంది. చిన్న వయసులో పెళ్ళైపోతుంది. మనకు చాలా తెలీవు. సో, టైం పడుతుంది. అందరికీ పడుతుంది అడ్జస్ట్ అవ్వటానికి. అడ్జస్ట్ అయినా కూడా ఇందాక చెప్పినట్టు చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. బట్ డెఫినెట్లీ ట్రై టు వర్క్ ఆన్ ఇట్ యాజ్ మచ్ పాసిబుల్. లేదు కొన్ని రిలేషన్స్ ఇలా కూడా ఉన్నాయి నా నా విషయంలో విచ్ ఐ కంప్లీట్లీ లెట్ గో. కంప్లీట్‌గా వదిలేసిన రిలేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ట్రై చేసిన తర్వాత కూడా ఆ రిలేషన్స్ నాకు స్ట్రెస్సే ఇచ్చినియి. సో, అలా ఫోర్‌గో చేసిన రిలేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను నా మెంటల్ పీస్‌ని, నా హ్యాపీనెస్‌ని నేను ఎవ్వరి కోసము ఇది చేయలేను. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ యాక్సెప్టబుల్ యాస్ పర్ మీ. నేను హ్యాపీగా ఉండాలి కాబట్టి నాకేదన్నా రీజన్ వల్ల ఏదన్నా వర్కౌట్ అవ్వట్లేదు అంటే అది ఖచ్చితంగా ఐ హావ్ టు లెట్ గో ఆఫ్ దట్ రిలేషన్. సో, మీరు దాన్ని బట్టి చెక్ చేసుకోండి. బట్ చిన్న చిన్న విషయాలకి మాత్రం రిలేషన్స్‌ని డెఫినిట్‌గా కోల్పోవద్దు. సో, మీలో ఎవరికైనా ఇది హెల్ప్ అవుతుందేమో అని చెప్పి కొన్ని విషయాలు నాకు వర్క్ అయ్యేవి ఇక్కడ మెన్షన్ చేశాను. సో, ఎనీవేస్ మీతో మాట్లాడుతూ షాపింగ్ అయిపోయింది. వచ్చేసాం ఇంటికి. తర్వాత చూసారు కదా! ఇందాక బజ్జీలు తెచ్చుకున్నాము. తెనాలి అంటే బజ్జీలు తినకుండా ఎలా ఉంటాం. సో, అందరం కూర్చొని బజ్జీలు ఎంజాయ్ చేసాం. టీ తాగాం. ఆ తర్వాత తెచ్చిన శారీస్ కవర్‌లో పెట్టి ఒక్కొక్కటి మార్కర్ తీసుకొచ్చి ఎవరి పేరు అని రాసేస్తున్నాను కవర్ మీద. ఎందుకంటే అక్కడ అన్ని చీరలు ఎవరిది కావాలంటే వాళ్ళది గబుక్కుని తీసిచ్చేటట్టు ఉండాలి. కాబట్టి ఎక్స్‌ట్రా కవర్స్ తీసుకొచ్చాము వెళ్ళినప్పుడు. సో, ఎవరి చీర ఏది అని డిసైడ్ చేసేసి దాన్ని కవర్‌లో పెట్టేసి దాని మీద పేర్లు రాసేసి నీట్‌గా ఒక సూట్ కేస్‌లో పెట్టేస్తున్నాననమాట అన్నీ. ఎందుకంటే గృహప్రవేశం హడావిడిగా ఉంటుంది. అన్నీ అప్పటికప్పుడు దొరకాలి. సో, అదే చేస్తున్నాం. ఇక్కడ ముగ్గురం కూర్చొని డిసైడ్ చేసి రాస్తున్నాము. సో, అదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో, చాలా వరకు బిజీ అయిపోయింది. ఇప్పటి నుంచి ఆల్టర్‌నేట్‌గా వీడియోస్ వస్తూ ఉంటాయి. డిఫరెంట్‌గా ట్రై చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియో విల్ డెఫినెట్‌లీ బి గృహప్రవేశం వీడియో. సో, స్టే ట్యూన్డ్ చూస్తూ ఉండండి. ఇంకో వీడియోతో చాలా త్వరలో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.